నమస్తే, నేను మాధవరెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. తెలంగాణ రాష్ట్రంలో ఎండలతో పాటు పార్లమెంట్ ఎన్నికల వేడి కూడా రసవతరంగా మారింది. వేడి అయితే కొడుతుంది. సో నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాం. ఈరోజు మనము ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు, కాంగ్రెస్ నుంచి మల్లు రవి గారు, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి దళిత బహుజన కిరీటం అంటారు కదా, ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకు భరత్ ఉన్నారు. ఈ ముగ్గురు మధ్య త్రిముఖ పోటీ అయితే కనిపిస్తున్నట్టుంది. ఇక్కడ మనకు మహిళా నేత, కాంగ్రెస్ పార్టీ మహిళా నేత ఇందిరా శోభన్ గారు ఉన్నారు. మనం మేడంని అడిగి తెలుసుకుందాము, అసలు నాగర్ కర్నూలు పార్లమెంట్ లో ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ నిజంగా ఎన్ని సీట్లు గెలిపోతుంది. నమస్తే మేడం. నమస్తే. మనం చూస్తున్నారు తెలంగాణలో రాష్ట్రంలో అధికార మార్పిడి అయితే జరిగింది, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు అయితే వచ్చినాయి. ఈ సిచ్యువేషన్ లో మరి నిజంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపిస్తుందంటారా? నాగర్ కర్నూలు మల్లు రవణ గెలుపు ఖాయం అయిపోయింది. ఇప్పుడు మేము కేవలం పోటీ పడాల్సింది మెజార్టీ కోసం. సో మిగతా పార్టీలు 1-2 స్థానం కోసం వాళ్ళు పోటీ పడాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, తన ఒక సుదీర్ఘ అనుభవం అన్నది, తను 2 సార్లు ఎంపీగా చేసిన అనుభవము, తర్వాత ఇవే కాకుండా పార్టీ పరంగా కూడా ప్రజల పట్ల ఒక సంకల్పంతో, అంటే తన ఒక డాక్టర్ అయినప్పటికీ కూడా తన సామాజిక సేవతో పాటుగా రాజకీయంగా అయితే ఇంకా ఎక్కువగా చేయొచ్చన్న ఉద్దేశంతో 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి తన రాజకీయ అనుభవంతో ఇవాళ బడుగు బలహీన వర్గాలకి అందరికీ ఒక ఆశాజ్యోతిగా, ఇది నేను చేయగలను, ఒక కాన్ఫిడెంట్గా, పవర్ ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజల ఏదైనా సమస్య వస్తే ఇది నాకు కావాలంటే పరిష్కార దిశగా వాళ్ళు ఎంతటి వాడైనా సరే నిలదీసి నిగ్గదీసి సమస్యని పరిష్కరించేటువంటి వ్యక్తి మల్లు రవణ. కాబట్టి మిగతా వ్యక్తులకి మల్లు రవణకి అసలు పోటీయే కాదంటాను నేను ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చెప్పిన మాటని నిలబెట్టుకుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ అన్న ప్రజాపాలనలో ఇచ్చిన 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు ఆల్రెడీ ప్రజల్లో వాళ్ళు ముందుంచాము. కాకపోతే ఏంటంటే దురదృష్టం, ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్ ఉండడం ద్వారా అవి అమలు చేయలేకపోయాము. కాబట్టి ప్రజలు అక్కడ ఇక్కడ కొంత వాళ్ళలో ఆ భావం ఉందన్నట్టు, అరే రేవంత్ అన్న అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పాడు, మాకేమైంది ఇంకా రాలేదు అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి తెలియదు, మనం చెప్పాల్సినంత అవసరం ఉంది. అందుకని నేనేం చెప్తున్నా అంటే, ఉమ్మడి మహబూబ్నగర్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువత, చదువుకున్నటువంటి మహిళలు అందరూ కూడా ఇంట్లో పేరెంట్స్ని, చదువుకున్నటువంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. సంక్షేమ పథకాలు తప్పకుండా 100%, 600 అయినా 106 అయినా బరాబర్ ఇచ్చిన మాట నెరవేరుస్తాము. ఎలక్షన్ కోడ్ జూన్ 4 తారీఖు అయిపోతుంది. కోడ్ ఎత్తివేయగానే ఇవాళ 200 కరెంటు బిల్లు కానీ, వీటితో పాటు 500 సిలిండర్ కానీ, ఇవాళ మన 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి బిల్స్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా. రైతు భరోసా ఆల్రెడీ 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి కూడా రైతు భరోసా వచ్చింది. మిగతా వాళ్ళకి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పారు. రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు కూడా 15 ఆగస్టు చేస్తామని చెప్తున్నారు. చేస్తామంటారు కానీ రాలేదనడానికి కారణం ఇక్కడ ఉంది. మీకు కావాలంటే అనుమానం ఏమన్నా ఉంటే యూట్యూబ్లో ఒకసారి ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కోండి. అసలు నిజంగానే కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసిందా చేయలేదా కనుక్కోండి, అది మీకు అర్థమవుతుంది. కాబట్టి మేము చాలా సుదీర్ఘంగా, నేను కల్లకుర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నాను. మేము ప్రతిరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలను కలుస్తున్నాం. వాళ్ళు కూర్చోబెట్టి ఆ మహిళలందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కన్విన్స్ అవుతున్నారు. వాళ్ళు నాకు ఉల్టా చెప్తున్నారు, అదే నిజమే కదా, వచ్చి 4 రోజులు అయింది, ఎందుకు మనం ఇంత వాళ్ళని సఫర్ చేస్తున్నాము, వస్తే ఏడుకు పోతాయి అన్న కాడ వాళ్ళు ఉన్నారు. సార్ ఒక మాట చెప్పండి, ఈరోజు దేశం మొత్తం మీద మోడీ అవా నడుస్తుంది, మోడీ 3.0 వస్తుంది, దాంతోపాటు 400 సీట్లు వస్తుంది. కాంగ్రెస్ అనేది మొన్నొచ్చింది కూడా గాల్లో వచ్చింది అన్నటువంటిది విమర్శలు అయితే జోరుగా అయితే వినిపిస్తున్నాయి. మోడీ 2.0లో ఏం చేశారో చెప్పాలి. మోడీ 2.0లో ఇవాళ నాలాంటి పేద ఇంటి పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే పుస్తకాలు కట్టుకోలేని పరిస్థితిలో పసుపుతాలు కట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇవాళ వంట వండుకుందామంటే వంట రూమ్లో పోవాలంటే అన్ని బగ్గుమంటున్నాయి. గతంలో 100 రూపాయలు పట్టుకపోతే సంచి నుంచి కూరగాయలు వచ్చినాయి. ఇవాళ ఏముంది, నువ్వు ఏ పప్పు కొన్నా, ఉప్పు కొన్నా, బెల్లం కొన్నా, నువ్వు ఏది కొనాలన్నా కూడా డబుల్ డిజిట్లో రేట్లు ఉన్నాయి. మరి అలాంటప్పుడు మోడీని ఎందుకు గెలిపించాలి, మోడీకి ఎందుకు వేయాలి? మోడీ పేదవాళ్ళకి వ్యతిరేకి, మోడీ కేవలం సంపన్నులకు మాత్రమే. 4 కోట్ల, ఇవాళ దాదాపు 134 కోట్ల ప్రజలు మోదీకి ప్రధానమంత్రి అని మనం అనుకుంటున్నాం. కానీ మోదీ వాళ్ళకి ప్రధానమంత్రి కాదు, కేవలం ఉన్నటువంటి 20 మంది బిలియనర్లకు మాత్రమే మోడీ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ పేదలని కొట్టి పెద్దలకు పంచిపెట్టే పనులు నరేంద్ర మోదీ ఉన్నారు. ఇవాళ అందుకనే నేను ఒక మాట చెప్తాను మీకు, పెట్రోల్ డీజిల్, పప్పు ఉప్పు
ఏది కొనాలన్నా పిరమే. అందుకనే నరేంద్ర మోదీ ప్రియమైన ప్రధాని కాదు, ప్రియమైన ప్రధానమంత్రి అని చెప్తున్నా. నరేంద్ర మోదీ మీద అవినీతి మచ్చలేదు మీరే అంటున్నారు, ధనికులకు కట్టబెట్టింది అంటున్నారు, కానీ మోదీ మీద మాత్రం ఎలాంటి అవినీతి మరకలేదు. ఇట్లాంటి ప్రధాని మనకు దేశానికి కావాలి. కాంగ్రెస్ చూసుకుంటే అన్ని కుంభకోణాలే, బూఫర్స్ కుంభకోణమైనా, దాన కుంభకోణమైనా, ఏ 2G స్పెక్ట్రమ్ ఏ కుంభకోణమైనా సరే కాంగ్రెస్ పార్టీలో జరిగింది మాత్రమే. యూపీఏ 192 హయాంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులకి అవసరం అనుకుంటే తప్పు జరిగిన దగ్గర సోనియా గాంధీ గారి ఏకంగా మా వాళ్ళు తప్పు చేస్తే జైల్లో పెట్టండి నిచ్చింది. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గట్స్. మరి నరేంద్ర మోదీ ఏం చేస్తున్నాడు? ఎక్కడ అవినీతి జరిగినా, ఎవరు తప్పు చేసినా కూడా వాడి ఇంటికి ఈడీ పోతుంది, సిబిఐ పోతుంది. ఆ తర్వాత ఏమవుతారు? వాళ్ళు బీజేపీ పార్టీ కండు ఒప్పుకుంటారు, వాషింగ్ పౌడర్ నిర్మా స్కీమ్ లో చేరుతున్నారు. మరి ఇంతకన్నా ఏం చెప్పాలి అంటే, ఒక్క మాట ఏం చెప్తున్నారంటే, నరేంద్ర మోదీ గారికి సంసారం ఉండుంటే సంసారానికి సంబంధించినటువంటి అవసరాలు ఏముండేవి, ఇంటికి సంబంధించి ఏముండేది, ఆయనకు ఒక ఐడియా ఉంటుంది. అది లేదు. ఇవాళ ఏంటి, ఆయన ఒక కామన్ మ్యాన్ అని చెప్పుకుంటూనే ఇవాళ సూటు బూటు సర్కార్ నడిపిస్తున్నాడు. ఆయన కేవలం ఆయన తిరిగినటువంటి టూర్లకే, విదేశీ టూర్లకే 156 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారండి. ఇంతకన్నా ఏం కావాలి? మరి అదే ఇవాళ రాహుల్ గాంధీ గారిని మీరు తీసుకున్నట్లయితే, రాహుల్ గాంధీ ఒక గోల్డ్ స్పూన్ లో పెరిగినటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన రోడ్ల మీద ప్రజల యొక్క జీవన విధానం ఏంటి అనుకుంటున్నాడు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు. మీ సమస్యలు నా సమస్య అంటున్నాడు. మీరు ఆయన ఎంపీ సీటీవీకి ఇల్లు కూడా ఖాళీ చేపిస్తే ఈ దేశమే నా ఇల్లు, ఈ దేశ ప్రజలే నా కుటుంబం అనుకొని తిరిగినాడు. మరి వాళ్ళకి ఎక్కడ, మీకు ఎక్కడ, అసలు కంపారిజన్ ఉందా ఎక్కడైనా? కాబట్టి అందుకే నేను ఏమంటున్నా అంటే, నరేంద్ర మోదీ ఇవాళ పార్టీ పేరు మీద ఈ దేశంలో ఉన్నటువంటి దోచుకొని దాచుకునే కుటుంబాలకి అండగా ఉంటూ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుని పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తేగానే అది బయటపడ్డటువంటి పరిస్థితి. అత్యధిక ఆర్థిక నేరం ఇవాళ ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా బయటపడ్డది. కాబట్టి ఈ సామాన్య ప్రజలు తెలుసుకోమంటున్నా, మోదీ తినలేదు కాదు, మోదీ తినబెడుతున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. మోదీ ఒక్కడే కాబట్టి ఆయనకేం పెద్దగా అవసరం లేదు. పేరుకు మాత్రమే భారతీయ జనతా పార్టీ మోడీ కామన్ మ్యాన్ గా చూపిస్తున్నారు. కానీ దోచుకొని పోయేటానికి, దాచుకునేటానికి వెన్నుదండగా నిలబడి మనలాంటి పేదవాళ్ళని, మనం ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బులన్నింటినీ కూడా ఆగం చేసి మనల్ని ఇలా అంగట్లో అమ్మే పరిస్థితి వచ్చింది. రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించారు కాబట్టి భారత్ జోడో యాత్రతో కొంచెం అయితే మార్పు వచ్చింది. కానీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అని ఇప్పటికీ ప్రధాన క్యాండిడేట్ ఎవరు తెలియదు. అది 28 పార్టీల ఓ ఇస్తరాకు. అది రేపు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే కూడా ఇండియా కూటమి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మొన్నటి దాకా ఏం చేశారు? మోదీ 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 అన్నారు. 2 దఫాలుగా ఎన్నికలు అయిపోయిన తర్వాత మోదీ వెళ్ళిపోయి ఇప్పుడు ఏమొచ్చింది వాళ్ళకి? ఎన్డీఏ కూటమి అని మాట్లాడుతున్నారు. మరి అదే మోదీ అయితే ఇప్పుడు సేమ్ అదే మాట్లాడాలి కదా. ఎన్డీఏ కూటమి అని ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? సో ఇవాళ రాహుల్ గాంధీ ఇవాళ మా ఇండియా అనే ఒక కూటమి ఏర్పడ్డది. ఆ కూటమికి ఇవాళ మా ప్రెసిడెంట్ గా ఎవరున్నారు? ఖర్గే గారు ఉన్నారు. సో ఖర్గే గారితో పాటు మిగతా పార్టీలు, ఎందుకంటే ప్రతి ఊర్లో నువ్వు ఎక్కడికి వెళ్ళినా గ్రామ స్థాయిలో 10 మంది కాంగ్రెస్ జెండా మోసే కార్యకర్త ఉన్నాడు. అది కాంగ్రెస్ పార్టీ. 134 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఈ దేశ ప్రధానిగా అంటే ఇవాళ రాహుల్ గాంధీ నాయనమ్మ, రాహుల్ గాంధీ తండ్రి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. సో ఇవాళ నరేంద్ర మోదీ మొన్న మాట్లాడినారు. ఏమన్నారు? హిందువుల యొక్క పుస్తలు తీసుకెళ్లి ముస్లింలకు ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పారు. మా ప్రియాంక చాలా నీట్గా ఒకటే మాటలో కొట్టేసింది. ఆమె ఏమనింది? నా తల్లి ఈ దేశం కోసం తన పుస్తలు త్యాగం చేసిందని చెప్పింది. అంతకన్నా ఏం కావాలండి? తల్లిదండ్రులు కోల్పోతే ఎట్లుంటుందో బాధ కోల్పోయిన వాళ్ళకి తెలుస్తుంది, మీకేం తెలుస్తుంది? సో మీకు ఆ బంధాలు, ప్రేమ, అవన్నీ మీకేమన్నా ఉండుంటే ఆ బాధ ఏంటనేది మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ కుటుంబాన్ని కాదని కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళని ఎవరిని చూడరు. 100% ఇండియా కూటమి కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకుంటారు. మాకు కాబోయే ప్రధానమంత్రి కూడా రాహుల్ గాంధీ గారు. ఇక నార్త్ పార్లమెంట్ సెగ్మెంట్ చూద్దాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి దళిత ఆశాజ్యోతి, ఆశా కిరణం మొన్నటి వరకు బిఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఉండే, ఈ రోజు మళ్ళీ అట్లాంటి దళిత జాతికి ఇది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కూడా. అట్లాంటి ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు. అట్లాంటి సందర్భంలో మల్లు రవి గారికి ఎందుకు వేయాల్సినటువంటి అవసరం ఉంది? రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఆ జాతికి మేలు చేసేటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఎందుకు వేయొద్దు అన్నది జనాల ప్రశ్న. ఇవాళ మల్లు రావు అన్న 40 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ, ఒకే జెండా, ఒకే అజెండా. అది బడుగు బలహీన వర్గాలకి నా జీవితం అంకితం, అది ఆయన అజెండా. మరి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఉద్యోగం చేసినావు, ఉద్యోగం తర్వాత నేను ఏమంటారు బయటకు వస్తా, ఉద్యోగాన్ని రిజైన్ చేసి నేను రాజకీయాల్లోకి వస్తా, ఒక మార్పు కోసం రాజకీయాల్లోకి వస్తున్నా, బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తా, గడిపైన గడిలకు నేను ఏనుగునెక్కి గడికి వస్తా అని చెప్పినావు. మరి ఇవాళ ఏం చేసినావు? ఆ గడికే బందీ అయినావు, గడికే తాకట్టు పడ్డావు. మరి నువ్వు చెప్పినటువంటిది ఆ గడిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏం చెప్పాడు? రాజ్యాంగాన్ని నేను మార్చుతా అని చెప్పావు, రాజ్యాంగాన్ని తీసేస్తా అని చెప్పినావు. మరి ఆ రాజ్యాంగమే కదా ఇవాళ నీకు ఉద్యోగం వచ్చినా, ఆ రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్ల ద్వారా నీకు ఉద్యోగం వచ్చింది. ఆ రిజర్వేషన్ల ద్వారానే ఇవాళ మనలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మన పిల్లలు ఉద్యోగ కల్పన ఉద్యోగాలు పొందినాము. ఇవాళ మనం ఆర్థికంగా అసమానత లేకుండా ఎదుగుతున్నామంటే ఆ కాన్స్టిట్యూషనే కదా. ఆ భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యూషన్ ఎత్తేయాలనుకుంటుంది, రిజర్వేషన్లు తీసేయాలనుకుంటుంది. దానికి మద్దతుగా ఉన్నది ఎవరు? కేసీఆర్ గారు. మరి బీజేపీ వాళ్ళు వద్దనని చెప్పేసి నువ్వు కేసీఆర్ సంఖ్యన చేరినప్పుడు బీజేపీ కేసీఆర్ ఒకటే కదా, అది వేరు కాదు కదా. మరి అట్లాంటప్పుడు నీ ఐడియాలజీ ఏంటి? నువ్వు 1,50,000 మంది సేవలను తయారు చేసినావు. సేవలను అడుగుతున్నాను నేను. 1,50,000 మంది సేవలంతా కూడా ఇవాళ ఆర్ఎస్పీకి ఎట్లా ప్రచారం చేస్తారు? ఏమని ప్రచారం చేస్తారు? ఏమని జనాల మధ్యకి వెళ్తారు? అంటే నేను ఏమంటారు, ఒక అహంకారాన్ని బానిసత్వాన్ని పెంచి పోషించేటువంటి కేసీఆర్ యొక్క నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్పీ వైపు ఉంటారా, లేదా నీ బడుగు బలహీన వర్గాల వైపు నిలబడ్డటువంటి మల్లుల వైపు ఉంటారో సేవలు తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా గుర్తిస్తున్నా. ప్రజల గ్రౌండ్ లో నమ్మే పరిస్థితి లేదు బీఆర్ఎస్కి. బీఆర్ఎస్ యొక్క అన్ని కూడా అంటే ఇదే ఆర్ఎస్పీ అందరికన్నా ఎక్కువగా విమర్శించాడు కేసీఆర్ని ప్రతి అంశంలో, ప్రతి చిన్నదానిని కూడా ఎత్తి చూపాడు. ఏ పిల్లలైతే వాళ్ళ యొక్క గ్రూప్ 1 పేపర్లు లీకేజ్ చేశారు, అందరికన్నా ముందు మీరే కదా మాట్లాడింది. దానికి సంబంధించి లీకేజీల గురించి ఎత్తి చూపింది మీరే కదా. మరి ఆ లీకేజీలు చేసిన సంఖ్యన చేరినప్పుడు మరి నీకేం విలువ ఉన్నట్టు కదా. రాజకీయాలు అందరూ చేస్తారు, కానీ రాజకీయాలు చేసినప్పుడు మనలాంటి ఒక ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళము ఒక మార్పు కోసం ప్రజల ముందుకు వచ్చినప్పుడు, మనల్ని చూసి 10 మంది లీడర్గా తయారవ్వాలనుకున్నప్పుడు, నువ్వు ఒక మోడల్గా ఉండాలనుకున్నప్పుడు ఈ తరహా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. అని ఇండిపెండెంట్ నిలబడితే జనాలు నీకు దాసోహం పలికేవాళ్ళు. అంతెందుకండి, ఓడిపోయినాక కూడా రేవంత్ అన్న అడిగాడు, మీరు రండి అని అడిగాడు, ఆయన రాలేదు. మీకు ఆయన డీజీపీ ఆఫర్ చేశాడు, కాలేదు. టీఎస్పీఎస్పీ చైర్మన్ ఆఫర్ చేశాడు, రాలేదు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్ఎస్పీ అనేటువంటి వ్యక్తి రాజకీయాలకు వచ్చింది కేవలం కేసీఆర్ కోసమే. కాంగ్రెస్ పార్టీ యొక్క ఎస్సీ ఓట్ బ్యాంక్ ని చీల్చడం కోసం మాత్రమే, ఎస్సీ ఓట్ బ్యాంక్ కి బొక్క పెట్టడం కోసం మాత్రమే ఆయన రాజకీయాల్లోకి కేసీఆర్ దూతగా బీఎస్పీలో చేరిందని మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, బీజేపీ నుంచి యంగ్స్టర్ ఉన్నాడు, క్లీన్ పొలిటీషియన్ రామన్ కొడుకు ఉన్నాడు. సో మరి యంగ్ జనరేషన్ ని ఎంకరేజ్ చేయాలనేటువంటిది మెసేజ్ కూడా వాళ్ళు తీసుకెళ్తున్నారు. క్లీన్ ఇమేజ్ ఉండాలి, నేను తప్పు పట్టట్లేదు దాంట్లో. కానీ రాములన్న బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయి ఆయన కొడుకుని ముందు పెట్టి కొడుకు వారసత్వ రాజకీయాల కోసం ఆయన నిలబడ్డాడు. మన వారసత్వ రాజకీయాలు ఒక మాట చెప్పాలంటే బంగారు శృతి ఎంపీగా లాస్ట్ టైం ఇచ్చారు. అలా నాన్న 1,00,000 రూపాయల కోసము ఆయన బ్లేమ్ చేసి మంత్రి పదవి నుంచి తీసేసి ఆయన బిడ్డ ఇవాళ రాజకీయాల్లో ఉంటే ఆయన బిడ్డకి మీరు ఒక మహిళలు మీరు గౌరవిస్తామని చెప్పారు కదా, మరి ఆ మహిళకి గౌరవం ఇవ్వలేదే అంటే భారతీయ జనతా పార్టీ అవకాశాల రాజకీయాలు చెప్పడానికి నిజం చెప్తున్నాను. సో ఇవాళ రాములన్న భారతీయ జనతా పార్టీకి వెళ్ళింది అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్వార్థ రాజకీయమే తప్ప ప్రజా సంక్షేమ రాజకీయం లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇవాళ నార్ కర్నూలు పార్లమెంట్లో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకే తాను ముక్కలు కాబట్టి వాళ్లకు ఓట్లు ఏమాత్రం వేస్తే అది నిరుపయోగమే, మురికి కుంటలు వేసినట్టే. కాబట్టి దయచేసి నార్ కర్నూలు ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, ఆపన్న హస్తం చేతి గుర్తుకు ఓటేయండి. 13వ తారీఖు నాడు మల్లురవన్ని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించండి. నిత్యం అనునిత్యం మీతో ఉండే మల్లురవన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత. ఇవాళ రాజకీయాలంటే ఆర్థిక పరమైనటువంటి తయారైన సందర్భంలో ఒక సేవకు, సమాజంలో ఒక మార్పు కోసము రాజకీయాల్లో సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నటువంటి వ్యక్తులని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉందని నేను సందర్భంగా గుర్తు చేస్తాను. చివరి ప్రశ్న, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరువు వచ్చింది. తర్వాత ఈ రోజు వడ్లు కళాలు కొంటున్నాయి, రైతులు ఆఫీసర్ల కాలు మొక్కుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వడ్లు ఉన్నవారి కాలు మొక్కుతున్నారు, కరెంట్లు తీస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి? కరువు కాంగ్రెస్ తెచ్చింది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అందరం అర్థం చేసుకోవాలి.
వర్షాకాలాలు వర్షం అక్టోబర్లోనే ఉంది. మేము అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 7వ తారీఖు నాడు. డిసెంబర్ 7 అప్పటికి వర్షాలు ఉండవు, చలి స్టార్ట్ అవుతుంది. మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ నుంచి కరువు ఎట్లా వచ్చింది? మా దురదృష్టం ఏంటి అని అంటే కేసీఆర్ చేసిన తప్పులన్నీ కూడా మేము వాళ్ళ అధికారంలో ఉండేసరికి ప్రజలకు మేమే కనబడుతున్నాం కాబట్టి మీరు చెయ్యందని మమ్మల్ని అడుగుతున్నారు. మా మీద ఆశలు చాలా ఉన్నాయి వాళ్ళకి, మేము చెప్పినవి కూడా అలా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా ప్రజల్ని ఆదుకుంటాం, కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. అది మా యొక్క బాధ్యత. రెండో విషయం ఏంటంటే కళ్ళల్లో ఉన్నటువంటి ఇవే కళ్ళాలు లాస్ట్ ఇయర్ కళ్ళల్లో కన్నీళ్లు అని నేను తిరిగిన ప్రతి కళాన్ని ఏమంటారు అన్ని జిల్లాల్లో నేను తిరిగిన వాళ్ళకి వర్షం పడి తడిచిపోతే కనీసం ఎక్కడ కొనటువంటి పరిస్థితి, ఇవాళ ఏమంటారు ఐకేపీ సెంటర్లో మూసివేసినటువంటి పరిస్థితి. ఇవాళ మీకన్నా ఎక్కువగా ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసాం. ఎక్కడైనా ఎలా ఉన్నా కూడా కొనుగోలు చేయాలని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ ప్రాసెస్ జరుగుతుంది. కొన్నటువంటి వాటికి 48 అవర్స్లో తిరిగి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ అనేది జాప్యం లేదు. కావాలని అక్కడో ఇక్కడో టీఆర్ఎస్కి సంబంధించిన సింపథైజర్ ఎవరైనా ఆఫీసర్లు ఉంటే కాస్త ఇలాంటి జిమిక్లు ప్లే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఎవరు ఏంటి అనే దానికి మా ఇంటెలిజెన్స్ టీం పనిచేస్తుంది. తప్పకుండా ఎవరు ఎప్పుడు ఎక్కడ పెట్టాలో రేవంత్ అన్నకి బాగా తెలుసు. ఫైనల్ తెలంగాణలో ఎన్ని పార్లమెంట్ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? రేవంత్ అన్న చెప్పారు కదా ఫిగర్ 12 నుంచి 14 100% పక్క 14 మావే. తప్పకుండా ఈ ప్రజలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, దేశంలో కూడా కాంగ్రెస్ రాబోతుంది. ఒక మార్పు కావాలనుకున్నప్పుడు ఆ మార్పు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేడీని ఫామ్ హౌస్ కి పరిమితం చేశారు. ఇవాళ మోదీని కూడా ఆయన్ని వారణాసికి పరిమితం చేసే సమయం దగ్గర పడ్డది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్దే అంతిమ విజయం. సో ఇది ఇందిరా శోభన్ గారితో జిందగీ స్పెషల్ ఇంటర్వ్యూ. తెలంగాణలో కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 12 నుంచి 14 సీట్లు వస్తాయని చెప్తున్నారు. వాళ్ళది ప్రజా పక్షపాత ప్రభుత్వం అని కూడా చెప్తున్నారు. కంపల్సరీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది. నాగరికంలో మల్లు రవి గారు గెలుస్తారని చెప్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. నేను మాధవ్. థ్యాంక్ యూ మేడం.